ప్రభుదేవ గారు అంటే గుర్తుకొచ్చింది. ఏంటో డ్యూయట్ ఏంటి అంత రొమాంటిక్ డ్యూయట్ మీ కెరీర్లో అదేనా? మై బెస్ట్ లవ్ సాంగ్, లవ్ మై సాంగ్. బెస్ట్ లవ్ సాంగ్ ఇస్ దిస్. అంటే నాకు రౌడీలో నీ మీద ఊట్టు అని ఒక సాంగ్ ఉంది. దాని తర్వాత దిస్ ఈజ్ మై ఆడియో పరంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్. అండ్ ప్రభు అన్న కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ దీన్ని బృందా గారు కొరియోగ్రాఫ్ చేస్తుంటే మొదటి రోజు ఆవిడకి న్యూజిలాండ్లో పడిపోయి కాలు ఇరిగింది లొకేషన్లో. అక్కడ సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు మేమందరం వెనక్కి వచ్చేసాం. దాని తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రభు అన్న కొరియోగ్రాఫర్ రిక్వెస్ట్ చేసాం, అన్న మీరు ఈ సాంగ్ షూట్ చేయాలి. సో అప్పుడు అన్న చేశారు. అంటే దీనికి ఏంటి అన్నమయ్యకి నాగార్జున మీద రొమాంటిక్ సాంగ్ పెట్టారు రాఘవేంద్రరావు గారు. అదేమైనా ఇన్స్పిరేషన్ ఏంటి మీకు కూడా? అలాగనే లేదు, భక్తి సినిమాలో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉండాలని. అది భక్త కన్నప్పలో ఉన్న రొమాంటిక్ సాంగ్స్ కన్నా కృష్ణరాజు గారి సాంగ్ దీంట్లో అది ఈ మ్యూజికల్ ఐకాన్ ఆ మూవీ. దాంట్లో రొమాంటిక్ సాంగ్సే కదా. డ్రమ్స్ సాంగ్ దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉన్న డ్యూయట్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ కదా. ఆ డ్యూయట్లో ఇంత రొమాంటిక్ గ్లామరస్గా అంటే ఆ రోజు రొమాంటిక్ అది, ఈ రోజు రొమాంటిక్ ఇది, అంతే కదా. అంటే మీకు కొంచెం బాగా రొమాంటిక్గా ఉంటుందేమో, కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అది నార్మల్గానే ఉంది. అది ఇట్స్ జస్ట్ పాస్ట్, ఇట్స్ ఆన్ ద నార్మ్, అంతేనా? ఇట్స్ ఆన్ ద నార్మ్ అంటే అని అనుకుంటారు అంతే. మీరు కూడా అంతే, ఒక జస్ట్ లిప్ టు లిప్ దాకా వెళ్ళి ఆగిపోయినట్టున్నారు కదా. అది సినిమా చూస్తే తెలుస్తుందేమో. అవునా? అయితే ఇంకా కొనసాగి ఉందన్నమాట. లేదండి, నాకు అంత ధైర్యం లేదు. అంతే లేదా? ఏంటి ఈ మా టీవీని ప్రెసిడెంటియల్ ఎలక్షన్ లాగా 5 ఏళ్ళకి ఒకసారి మార్చేసారా ఏంటి? అవునా? లేదు, అలా అని కాదు. అది చాలామందికి తెలియక రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేశారు, కానీ ఇట్ వాజ్ అ డెసిషన్ టేకెన్ బై ఆల్ ద మెంబర్స్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎప్పుడు ఎలక్షన్స్ జరగాలని జనరల్ బాడీలోనా, యాన్యువల్ జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీది చలదు. అవును, అదే కదా నేను అదే అడుగుతున్నాను. యాన్యువల్ జనరల్ బాడీదే. యాన్యువల్ జనరల్ బాడీ వెన్ ఆల్ ద మెంబర్స్ వెద ప్రపోజల్ పెట్టిన ఎలక్షన్స్ ఉండాలని, అందరూ ఉండకూడదు ఎలక్షన్స్ అని వచ్చిన కోరం అంతా చెప్పారు. 100కి 100% ఎలక్షన్స్ ఉండవు, ఇంకా ఉంటాయి, ఎందుకు ఉండవు. బట్ ఒక పర్పస్ ఫినిష్ అయ్యేంత వరకు, మా బిల్డింగ్ ఫినిష్ అయ్యేంత వరకు ఇంకే మీరే ప్రెసిడెంట్. ఎస్, అండ్ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 months దెర్ విల్ బి అన్ అనౌన్స్మెంట్ ఆన్ దట్ ఆల్సో. బిల్డింగ్ మీద? ఎస్, దెర్ విల్ బి అన్ సో మీ మొత్తానికి మీ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా? అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ ది అచీవ్మెంట్ ఏంటంటే అండి, ఐ బ్రాట్ ఇట్ బ్యాక్ టు అ వర్కింగ్ థింగ్ విత్ నాన్ కాంట్రవర్సీస్, అండ్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ ఎస్, నాకు ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, ఒక మర్యాద, పెద్దలకి మర్యాద ఇవ్వాలి, అండ్ కళామ తల్లికి మర్యాద ఇవ్వాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మర్యాద ఉండాలి. అండ్ అది నా ఎజెండా, అండ్ ఐ మ్యాండేట్, అండ్ దిస్ మ్యాండేట్ ఇస్ క్లియర్డ్ ఇట్. అండ్ ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్ అండి, ఎవరు ఇక్కడ ఇది కాదు. బట్ లైక్ ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను మూర్తి గారు, నెక్స్ట్ రాబోయే ప్రెసిడెంట్ పెద్దలందరూ డిసైడ్ చేస్తే బెటర్ అని. వాళ్ళందరూ మా వెనకాల ఉండాలి. ఈ మా జనరేషన్ వాళ్ళు ఎవరో ఒకరిని ప్రెసిడెంట్గా ఎన్నుకొని పెట్టాలి. ఎందుకంటే మేము తప్పు చేస్తే నాకు తప్పురా, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి పెద్దవాళ్ళు వాళ్ళు ఉండాలి. మాకు నెక్స్ట్ జనరేషన్ మాకు ఇచ్చేయాలి. ఇది 2015లోనో 16లోనో అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, జయసుధా గారికి ఎలక్షన్స్ జరిగినప్పుడు, అప్పుడు యునానిమస్గా నన్ను ప్రెసిడెంట్గా నిలబడమని దాసనారాయణరావు గారు అప్పుడు చెప్పారు. చెప్తే అప్పుడు లేదు, నా వల్ల కాదు, ఏజ్ సరిపోదు, ఇంకా టైం ఉంది, అది దానికి ముందు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. అప్పుడు తిట్టారు దాసనారాయణరావు గారు, నన్ను బాగా తిట్టారు. అదే లేదు అంకుల్ ప్లీజ్, అది నేను ఆయన ముందు ఏం మాట్లాడతాం మనం, అది ఇదని పక్కన వచ్చి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చెప్పించాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఇట్. ఐ థింక్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో, ద ఫ్యూచర్ ఇట్ గోస్ అప్ ఆల్సో. మా జనరేషన్, మా తరం వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటూ పెద్దలు వెనకించి గైడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మేబీ ఐఎమ్ రాంగ్, మరి పెద్దలే ఉంటే బెటర్ ఏమో, ఐ డోంట్.